మన ప్రియ ప్రభును, ప్రియ రక్షకుడును, పాపుల విమోచకుడును, అతి పరిశుద్ధుడను, మన యొక్క ఆత్మలకు జీవమును, వెలుగును, నిత్య జీవ మార్గమైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ఉదయకాలమందు ప్రభువుకు ప్రియమైన బిడ్డలుగా ఈ యొక్క ప్రతిరోజు ఉదయకాలమందు జరిపించబడుతున్నటువంటి మరి ఉదయకాలపు కృపా పరిచర్యల్లో పాల్గొంటున్నటువంటి కృపా వాక్య ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు. ఈ సర్వశక్తుని యొక్క కృపా పరిచర్యల ద్వారా సర్వశుభములు మీకు కలుగునుగాక. దైవికమైనటువంటి ఆశీర్వాదము చేత స్థిరపరచబడునుగాక. ఆమెన్. అలాగనే ప్రభు ఇచ్చినటువంటి తరుణను బట్టి ప్రభుకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. ప్రార్థన. తండ్రి, స్తుతులు స్తోత్రములు ప్రభు, ఆరాధికుడా, స్తుతికి పాత్రుడా, మా ఆరాధ దైవమా, మా బోధకుడా, మా ఉపదేశకుడా, ఈ సమయంలో మరుగుపరచండి ప్రభు నీ దాసుని. మీ యొక్క మాటలు దాసు నోట ఉంచి బోరగా వాడుకోండి. ఈ మాటలు బుద్ధిగంతాల వరకు వెళ్ళటానికి, అనేక మంది దీవించబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో ప్రభు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆయన అనేక విషయాలు వారికి తెలియచేస్తున్నప్పుడు ఆ తెలియచేస్తున్నటువంటి విషయాలలో ప్రభు కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పారు. మీరు ధన్యులు అని ఒక మాట, మీరు ఉప్పై ఉన్నారు అన్నటువంటి మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుని గురించి ఆయన ప్రత్యేకముగా మాట్లాడినట్లుగా, ఆయన మరి ఒక విశ్వాస జీవితము, ఒక క్రైస్తవుని జీవితము, ఒకని భక్తి జీవితము ఎప్పుడు కూడా వెలుగుగా వెలిగించబడినట్లుగా ప్రకాశిస్తున్నట్లుగా ఉండాలి. కానీ మరి వెలుగులైనటువంటి చీకటి, అంధకారము అనేది కాదు ఒక క్రైస్తవుని యొక్క జీవితము. కనుక మనము వెలుగు, మరి మనం వెలుగై ఉన్నాము అంటే, మనం వెలిగించబడ్డాము అంటే యేసుక్రీస్తు ద్వారా మనము వెలిగించబడినటువంటి వారంగా, మనము వెలుగుగా ప్రకాశించేటువంటి వారంగా. ఏంటి ఆ వెలుగు అంటే? మన యొక్క నీతి క్రియలు, మన పరిశుద్ధత, మన యొక్క ప్రేమ, వినయము, విధేయత, సత్క్రియలతో కూడినటువంటిది వెలుగు సంబంధించినటువంటివి. చీకటి సంబంధించినటువంటివన్నీ కూడా పాప సంబంధించినటువంటి, లోకానికి సంబంధించినటువంటివిగా ఉన్నాయి. కనుక మీరు అలా కాదు, మీరు వెలుగు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఎప్పుడు కూడా మరుగు చేయబడదు, వెలుగు ఎప్పుడు కూడా దాచపడదు. అది అందరికీ అంతటా వెలుగు ఇవ్వటానికి, అది మరి కొండ మీద ఉంచితే కానీ, ఎత్తైనటువంటి స్థలములో పెడితే కానీ, అది మరి కుటుంబానికి కానీ, మరి ఉన్నటువంటి సమాజానికి కానీ, లోకానికి కానీ అది ఏ విధంగా వెలిగిస్తుందో అలాంటి జీవితము క్రైస్తవుని జీవితము అన్నట్టుగా మరి యేసు ప్రభువారు స్వయాన ఆయన నోట గుండా పలికినటువంటి పలుకులు.
ఈరోజు ఒక క్రైస్తవుడు లోకములో ఎలాగుండాలి అని మనం కొన్ని విషయాలు చూసినట్లయితే, లోకానికి వెలుగుగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మీరు మీ వలన లోకానికి వెలుగు. లోకం వెలిగించబడాలన్నా, లోకం వెలుగు చేత ఆకర్షించబడి తండ్రి యొద్దకు వచ్చి తండ్రిని మహిమపరచాలన్నా, మీ వెలుగు క్రియలు లోకములో నువ్వు చూపించేటువంటి నీ క్రియలు వెలుగుగా ప్రకాశించాలి. అనేక మందిని అది ఆకర్షించేటువంటిదిగా ఉండాలి. కనుక లోకానికి వెలుగు. లోకము చీకటితో, అంధకారముతో, పాపముతో నిండినటువంటిదిగా, నింపబడినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ లోకములో నుంచి నేను ప్రత్యేకించి, ఆ లోకములో నుంచి నువ్వు ప్రత్యేకించబడి, నీవు యేసుక్రీస్తును బట్టి వెలిగించబడి, తిరిగి నువ్వు లోకములో ఉన్నటువంటి నీ స్థానములో, నీ ప్రాంతములో, నీ ప్రదేశములో, నీ దేశములో, అది రాష్ట్రం కావచ్చు, జిల్లా కావచ్చు, మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, అది ప్రదేశం కావచ్చు, నీవు అక్కడ వెలిగించబడినటువంటి వాడుగా, నువ్వు వెలుగుగా ప్రకాశించాలి అన్నది యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు. అలాగ నువ్వు ఉండాలి. రెండవదిగా, మరి ఉప్పు వలె ప్రభావవంతముగా ఉండాలి. మత్తయి సువార్త 5:13 ప్రకారంగా మీరు భూమికి ఉప్పై ఉన్నారు అనటానికి అర్థం ఏంటంటే, ఉప్పు మరి వేసినటువంటి, వాడినటువంటి, అది కూర అయి ఉండొచ్చు, ఒకవేళ ఊరగాయలో అయి ఉండొచ్చు, ఒకవేళ మెడిసిన్గా ఉండొచ్చు, అది ఒకవేళ దేనికి ఉపయోగించినా కూడా అది పాడు కాకుండా, అది నాశనం కాకుండా, దానికి ఎక్స్పైర్డ్ అనేటువంటి డేటు లేకుండా, దాన్ని బట్టి ఏ విధంగా బాగు, మంచి, రుచి, శ్రేష్టము, క్షేమము ఉంటుందో, అలాగా నీవు లోకానికి నీ వలన క్షేమం కలగాలి, మంచి జరగాలి, అనేక మంది బాగుపడాలి. నీ యొక్క ఉప్పు వేసినటువంటి కూర ఎలాగా రుచి ఉంటుందో, నీ సంభాషణ కూడా ఇతరులతో సంభాషించినప్పుడు ఉప్పు వేసినట్లుగా రుచికరముగా, ఆశీర్వాదకరముగా, ఆ మాటను బట్టి లోకములో ఉన్నటువంటి అన్యుడు, లోకములో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొద్దకు వచ్చేటువంటి వారుగా, నడిపించబడేటువంటి వారుగా వాళ్ళు ఉండేటట్లుగా చెయ్యాలి. అంటే నీవు ఉప్పుగా ఉండాలి అనేది ప్రభు చెప్పేటువంటి మాట. మూడోది, లోకములో ఉన్న లోక సంబంధముగా ఉండకూడదు. యోహాను సువార్త 17:16 ప్రకారంగా వారు లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు కారు. మనం లోకంలో ఉన్నాం, భూమి మీద ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం, కానీ మనం ప్రత్యేకించబడినటువంటి వారు. మన మాట, ప్రవర్తన, జీవితము, సాక్ష్యము ప్రత్యేకం. మనము లోకముతో కలవకూడదు. లోక సంబంధాలు, ఆచారాలు అనేది ఎప్పుడు కూడా అనుసరించకుండా, మనము వెలుగు సంబంధంగా వెలిగించబడి ఉప్పుగా, మరి ప్రభావితముగా, అనేక మందికి మేలుకరంగా మనం ఉండి వారు బాగుపడేటట్లుగా వారు నేర్చుకోవాలి దేవుని యొక్క క్రమం ఏంటో. అంతేకాని వాళ్ళతో కలిసి ఆ బంధకాలతో ఆ సాంగ్యాలు తీసుకొని దీంట్లో కలిపి, దీన్ని తీసుకుని పోయి దాంట్లో కలిపి, ఏది కూడా చెడగొట్టకుండా జాగ్రత్తగా, నిష్టగా ఉండేటువంటి వాడు క్రైస్తవుడు అనటానికి. నాలుగవదిగా, మరి లోకాన్ని పోలి మారకూడదు. రోమపత్రిక 12 ప్రకారంగా ఈ లోకములో సరి సమానులై ఉండకూడదు. లోకంతో సమానముగా ఉండకూడదు. లోకాన్ని చూసి పోల్చుకోకూడదు. నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు. లోకము నీలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలోకి రాకుండా చూసుకోవాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను జాగ్రత్త చేసుకున్నవాడే నిజమైనటువంటి భక్తుడు, క్రైస్తవుడు అని యాకోబు పత్రికలో
అక్కడ 1వ అధ్యాయము 25-26 వచనాలలో ఆ మాటలు ఉన్నాయి. ఆ తర్వాత 5వదిగా నిర్దోషులుగా ప్రకాశించాలి. ఫిలిప్పీ పత్రిక 2:15 ప్రకారంగా లోకములో జ్యోతుల వలె ప్రకాశించుతూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా మరి మన యొక్క సాక్ష్యము కానీ, మన క్రియలు కానీ, మన జీవితం కానీ అనేక మందికి అది జ్యోతులు వెలుగుతున్నప్పుడు, అది యొక్క జ్వాలలు ప్రజ్వలిస్తున్నప్పుడు జనాలు ఏ విధంగా చూసి అందును బట్టి వెలుగు, అందును బట్టి మార్గము, అందును బట్టి మంచి, అందును బట్టి సేద తీర్చబడటం, అందును బట్టి మార్గము, అందును బట్టి నడిపించబడటం ఎలాగుంటుందో అలాగా అందరి మధ్యలో నిర్దోషులుగా ఉండటం అంటే జ్యోతుల వలె ప్రకాశించుచూ ఉండడం. అలాగనే 6వదిగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. 1 పేతురు పత్రిక 2:12 ప్రకారంగా 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా అన్యుల మధ్యలో మీ నడవడి మంచిదిగా ఉండాలి. అన్యుల మధ్యలో ఉండి వాళ్ళ ఆచారాలు తీసుకొని వచ్చి వాళ్ళతో బంధాలు పెట్టుకొని, రిలేషన్షిప్ని పెట్టుకొని, రక్త సంబంధాలుగా మార్చబడి లేనిపోయినటువంటి వారసత్వాలు కలుపుకొని, ఆ తర్వాత వాళ్ళ కలిసిపోయి ఇవన్నీ మర్చిపోయి, మరియు నువ్వు చెడిపోయి వాళ్ళు చెడిపోయి అందరిని చెడగొట్టి లాస్ట్కి ఒక భ్రష్టత్వము అనే స్థితికి రాకుండా మనము మంచి ప్రవర్తన, మంచి సాక్ష్యము, అన్యులు మారాలి. లోకంలో ఉన్నటువంటి దేవుని ఎరగనటువంటి మూర్ఖులు మారాలి, బుద్ధిహీనులు మారాలి, భక్తిహీనులు మారాలి, దుష్ట సంబంధమైనటువంటి వారు మారాలి. చీకటి జీవితాన్ని విడిచిపెట్టాలి. విశ్వాస జీవితాన్ని, వెలుగు జీవితాన్ని కోరుకునేటట్లుగా ఉండునట్లుగా ప్రవర్తించాలి ఒక క్రైస్తవుడు. కనుక ఒక క్రైస్తవుడు లోకములో ఎలాగుండాలి అనటానికి ఈ యొక్క ఉదాహరణలు, ఈ యొక్క మాటలు మనం చెప్పుకున్నాం. ఈ మాటలను బట్టి మనము ఉండగలుగుతున్నామా, ఆ విధంగా చేయగలుగుతున్నామా అనేది మనము చూసుకోవటానికి, సరి చేసుకోవటానికి. మరి నీ యొక్క వెలుగు ఇంట్లో వెలుగుగా ఉండాలి, పని స్థలములో వెలుగుగా ఉండాలి, పాఠశాలలో వెలుగుగా ఉండాలి, సంఘములో వెలుగుగా ఉండాలి, సోషల్ మీడియాలో కూడా వెలుగుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అది మన జీవితంలో అన్వయింపు. అలాగా యేసు నిజమైనటువంటి వెలుగు. ఆయన చెప్తున్నాడు, నేను లోకానికి వెలుగు అన్నట్టుగా. యోహాను సువార్త 8:12 ప్రకారంగా విశ్వాసులు కూడా ఆ వెలుగు పిల్లలుగా ఉండాలి. 1 తెస్సలోనికీయుల పత్రిక 5:5 ప్రకారంగా మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. ఆ వెలుగు యేసు యొక్క వెలుగు పిల్లలుగా మనము ఆ విధంగా లోకంలో ఉండాలి. 3వదిగా మనం ప్రకాశించేటువంటి జీవితం, లోకములో మనము ఎలాగ ప్రకాశించాలో అనేదిగా మరి మన జీవితంలో అలాగా ఉండటానికి, అలాగ నడుచుకోవటానికి క్రీస్తు యొక్క వెలుగు, క్రైస్తవుడు ప్రతిబింబించేటువంటి వెలుగు చీకటిని జయిస్తుంది, వెలుగు దారిని చూపిస్తుంది, వెలుగు దేవుణ్ణి మహిమను తెలియచేస్తుంది. కనుక ఈరోజు మనము మరి వెలుగు, లోకానికి వెలుగు అంటే ఈ విధమైనటువంటి జీవితము, ఈ విధమైనటువంటి కుటుంబము, ఈ విధమైనటువంటి క్రమము ఉన్నది అంటే నువ్వు వెలిగించబడటమే కాకుండా, నువ్వు వెలుగుగా కాకుండా అనేక మందికి, ముఖ్యంగా నీవుగా, నీ కుటుంబానికిగా, మరి సమాజానికిగా, సంఘానికిగా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు మార్చడానికి అనిష్టపడుతున్నాడు. ఇటు మాటలను బట్టి సరిచేసుకొని ప్రభుకు అప్పగించుకో. ప్రభు నీ జీవితంలో తిరిగి ఒకవేళ లోటుపాట్లు సరిచేసి ప్రభు కొరకు వెలిగించబడినటువంటి వారుగా, వెలుగుమయముగా తేజలేటువంటి స్థితి యేసుక్రీస్తు ద్వారా మీకందరూ కలుగునుగాక. దైవాశీస్సులు మీ కలుగునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా,
ఈ మాటలను బట్టి బిడ్డలను బలపరచండి. మరి చీకటి జీవితం దూరపరచండి. బిడ్డలను వెలిగించండి, వెలుగుగా ఉంచండి, మహిమ తెచ్చుకోండి, ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ దినచర్యల్లో బిడ్డల కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలకును, జీవితాలని సరిచేసుకున్న బిడ్డలకును, ప్రభువుకు అప్పగించుకొని వెలిగించబడి వెలుగు సంబంధులుగా జీవించేటువంటి బిడ్డల కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును, ఈ పరిచర్యకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.